నమస్తే మెగా 9 టీవీ పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఏ పంట సాగు చేసినా రసాయన ఎరువులు, పురుగుల మందులపై ఆధారపడాల్సి వస్తుంది. చీడపీడల నివారణ కోసం ఇష్టానుసారంగా వినియోగిస్తున్న రసాయనాల కారణంగా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో రసాయనిక సేద్యంతో జరిగే అనర్థాలను అవగతం చేసుకున్న కొంతమంది రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. సేద్యంలో ప్రకృతి విధానాల ద్వారా పెట్టుబడులను తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆ కోవలోకి వస్తారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు పాపారావు. గతంలో రసాయనిక సేద్యం చేసిన ఈ సాగుదారు పాలేకర్ ప్రకృతి పాఠాల ద్వారా స్ఫూర్తి పొంది గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి విధానంలో వరి సహా ఇంటికి అవసరమయ్యే కూరగాయలను పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న రైతు పాపారావు వ్యవసాయ జైత్ర యాత్రపై మెగా 9 టీవీ పాడి పంటలు ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన రైతు పాపారావుకు 20 ఎకరాల భూమి ఉంది. అందులో 8 ఎకరాల్లో 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది సాగును 10 ఎకరాలకు విస్తరించారు. గతంలో పాపారావు రసాయనాల సాగును చేసేవారు. 2012లో బాసరలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ సదస్సుకు వెళ్లి స్ఫూర్తి పొందిన పాపారావు 2015లో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు. వరి ప్రధాన పంటగా సాగు చేస్తూ పసుపు, పండ్లు, కూరగాయలను వంటి పంటను అరెకరంలో పండిస్తున్నారు. గట్లను కూడా ఖాళీగా వదలకుండా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా పశువుల పేడతో చేసిన సహజ సిద్ధమైన ఎరువులు, ఆకులతో కషాయాలను తయారు చేసి పంటకు అందిస్తున్నారు. మంచి దిగుబడులను సాధిస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు కరుటూరి పాపారావు. మాది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం. మేము కొంతకాలంగా అంటే 2012లో సుభాష్ పాలేకర్ గారు స్ఫూర్తితో బాసలో క్షేత్రంలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం గురించి. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ ప్రకృతి వ్యవసాయం గత 10 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఈ వ్యవసాయంలో ముఖ్యంగా మేము సాయిల్ని ఎన్రిచ్ అంటే సాయిల్ని మేము అభివృద్ధి పరచాలా, సాయిల్నిలో సేంద్రీయ కార్బన్ పెంచాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ వ్యర్థాలని మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా కాలబెట్టకుండా దాని వ్యవసాయ వ్యర్థాలను పూర్తి స్థాయిలో మా వ్యవసాయ క్షేత్రంలో కలిదుంటున్నాం. ఆ కలిదున్నదే సరిపోదని చెప్పే ఉద్దేశంతో పచ్చిరొట్లైన జనుము, జీలుగా, పిల్లిపెసర ఇటువంటి పచ్చిరొట్ట విత్తనాలని మేము పూత దశ వరకు అంటే 40 నుంచి 60 రోజుల వరకు దీన్ని మేము పెంచి మా వ్యవసాయ క్షేత్రంలో భూమిలో కలిదుంటున్నాం. దీనివల్ల సేంద్రీయ కార్బన్ పెరుగుతుంది. ఇప్పుడు రైతు సోదరులు అనుకుంటారు ఒక వరిగడ్డ అని సరిపోతుంది. వరిగడ్డ సరిపోదు. వరిగడ్డ అనేది ఏకబీజ గడ్డి, ఏకబీజ జాతి అమ్మచి అది వృక్షము. ఆ గడ్డి సరిపోదు మన సాయిల్ రిచ్ అవ్వడానికి. దానికి బ్యాలెన్స్గా మనం రైస్ తింటే కర్రీ, చట్నీ, కాబట్టి ఎట్లా కావాలో దానికోసం బ్యాలెన్స్ కోసం ఈ సాయిల్లో కూడా మనం సాయిల్ ఎన్రిచ్ అవ్వడానికి ప్రకృతి సహజంగా వ్యవసాయంలో ముఖ్యమైనది ఈ పచ్చటి ఎరువులు. మన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ వ్యర్థాలని మేము కూడా పూర్తి స్థాయిలో వినియోగించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ పశువుల పెండ ఏదైతే పశువుల పెండ ఉన్నదో పశువుల వ్యర్థాలు ఆ వ్యర్థాలు కూడా తీసుకొచ్చి మేము మా వ్యవసాయ క్షేత్రంలో ఎవ్రీ ఇయర్ వేసుకుంటూ జరుగుతుంది. దీనివల్ల కూడా సేంద్రీయ కార్బన్ ఇంకా బాగా ఎన్రిచ్ అయ్యి ఎర్త్వాంశం అభివృద్ధి చేయడానికి అంటే ఏనుపాములు వర్తవాంశం అంటారు కదా, నట్టలంటాం. ఆ నట్టలు కూడా భూమిలో బాగా డెవలప్ అయ్యి సాయిల్ గుళ్ళగా ఉండి వాటరు నిలుపుదల శక్తి పెరిగి మాకు మంచిగా దిగుబడి రావడానికి దోహదపడతా ఉంది. కాబట్టి బేసిల్గా మేము చేసే ముఖ్య విధానాల్లో ఈ 3గా బేసిల్ విధానాలు. ఈ బేసిల్ విధానాలతో పాటు మేము దేశీయ పెంట తీసుకొచ్చి దాన్ని కూడా ఎన్రిచ్ చేయడానికి మేము వర్మీ కంపోస్ట్ లాగా జీవామృతంతో ఘనజీవామృతం తయారు చేసుకుంటా ఉన్నాం. ఒక 30 నుంచి 50 రోజులు దాన్ని అటు మనం పారతో తిప్పుకుంటూ కూడా మేము దానికి మళ్ళీ బయో ఫర్టిలైజర్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాం. చేసి భూమిలో నేచురల్గా ఈ 3 రకాలుగా మేము ఇటు వ్యవసాయ వ్యర్థాలు, ఇటు ప్రకృతికి సంబంధించి జీవన ఎరువులాగా మేము పచ్చిరొట్ట ఎరువులు, అదే రకంగా పశువుల పెండతో కూడా ఈ రకంగా మేము మా భూమిని బాగా అభివృద్ధి చేసుకుంటూ జరుగుతుంది. ఈ బేసల్గా అభివృద్ధి చేసుకుంటేనే మనకు ఫస్ట్గా ఈ బేసల్గా ఏర్పడి మనకి ఆ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మనకి బాగా గ్రిప్ దొరికి అనుకూలంగా ఉంటుందని ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. దీంతోపాటు
మేము ముందే అందరూ రైతు సోదరులు మనం నారు పోసుకుంటూ ఉంటారు. ముందు నారు పోసి పచ్చి రొట్టె వేస్తాం కాదు, నారు పోసుకున్న తర్వాత ముందు పచ్చి రొట్టె వేసిన తర్వాత ఒక 20-25 డేస్కి మేము దేశీ రకాలైన మైసూర్ మల్లిక, ఈ మైసూర్ మల్లిక వెనకంటే వెనుకోవడం జరిగింది. ఇది ప్రజల ఆరోగ్యానికి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యానికి రిస్ట్రిక్ట్స్ పవర్కి బాగా ఉపయోగపడుతుంది, రోగ నిరోధశక్తి పెరుగుతుందని ఉద్దేశంతోనే మేము ప్రకృతి వ్యవసాయంలో ఈ మైసూర్ మల్లిక వెరైటీ అని వెనుకోవడం జరిగింది. దీన్ని కూడా నర్సరీ వెరైటీ నర్సరీ పోసి మేము ఇలా చిన్న దశలో ఉంచాము. ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏదైతే మనకి 50-60 రోజులు అయితే ఫ్లవరింగ్ దశ వస్తుందో ఆ స్టేజీ వరకు మేము నర్సరీని పెంచి మళ్ళా పచ్చి రొట్టెతో పాటు దమ్ము చేసిన తర్వాత ఆ నర్సరీని రీప్లాంటింగ్ చేసుకుని మేము ఈ ప్రకృతి వ్యవసాయానికి ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది. ఈ దేశ రకమైన మైసూర్ మల్లిక వెరైటీని మేము సిద్దిపేట దగ్గర నుంచి మన ఎఫ్ఏ ఉంది అక్కడ మనకు తెలిసిన వ్యక్తి ద్వారాగా మేము ఇక్కడ తెప్పించుకోవడం జరిగింది 2 క్వింటాలు. ఆ విత్తనాలు చేసి దాన్ని విత్తన శుద్ధి చేసాం. ఈ సిద్దిపేట చేసిన విత్తనాలు ఆ రకంగా పోయలేదు. విత్తన శుద్ధిలో బీజామృతం అంటారు. బీజామృతం అంటే గోపెండ గోమూత్రంకి వాటర్కి యాడ్ చేసి దాంట్లో తినే సోడా వేసి కొద్దిగా పుట్టమండి వేసి ఆ విత్తనాలు కలిపాము. ఆ విత్తనాలు కలిపించి ఆ విత్తన శుద్ధి చేసాం. జనరల్గా మనం కెమికల్ చేసేదేమో ఫంగసైడ్ సంబంధించి బాక్స్ని కలుపుతూ ఉంటారు. మా ప్రకృతి వ్యవసాయంలో బీజామృతంతో మేము విత్తన శుద్ధి చేస్తాం జరిగింది. విత్తన శుద్ధి చేసి మేము ఈ దేశ రకాల మైసూర్ మల్లిక విత్తనం జరిగింది. దాన్ని ఆరోగ్యంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం వారం రోజులు అయింది, అంటే 10 డేస్ అవుతుంది, దగ్గర 7 to 10 డేస్ అయింది. ఇంకా 20 డేస్ అంటే 25 డేస్ మేము పెంచుకొని ఆరోగ్యమైన నాటిని మేము దీంట్లో మా వ్యవసాయ క్షేత్రంలో నాటడానికి మేము ఉపయోగించుకుంటామని. గతంలో మేము స్టార్టింగ్లో 2012లో మేము శిక్షణ తరగతులు వెళ్ళిన తర్వాత ½ ఎకర్ స్టార్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్ ½ ఎకర్ పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ మేము 6 ఎకర్ చేసాం, తర్వాత 8 ఎకర్ చేసాం. ఈసారి మేము 10 ఎకర్స్ చేద్దామని ఈ ప్రకృతి సిద్ధ వ్యవసాయంలో ప్రకృతి నేచర్ ఫార్మింగ్లో 10 ఎకర్ చేద్దామని మైసూర్ మల్లిక నారు వేసుకుంటాం. పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము జీలుగుతో కలిపి కుళ్ళబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5,000 లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్ కల్చర్ కలిపి గోకృతామృతం సిద్ధం చేసుకుంటున్నారు. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటిని కలిపి పైప్ లైన్ల ద్వారా పంటకు సమయానుకూలంగా అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి చల్లుతున్నారు. పంట మార్పిడి అనంతరం నిల్వ, ప్రాసెసింగ్ అంతా సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండడం రైతు పాపారావు మరో ప్రత్యేకత. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరము ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్ని బ్యాగులో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగులు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తర్వాత ధాన్యాన్ని ముడిబియ్యంగా ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు విక్రయిస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ జీలు కానీ జన్ము కానీ పూత దశ వరకు ఉంచి తొక్కించి నాటేస్తాం. నాటేసిన తర్వాత మన భూమిని సాయిల్ ఇంకా ఎన్రిచ్గా ఉండడానికి మనకి అభివృద్ధి చేయడానికి ఇంకా మా దగ్గర మా వ్యవసాయ క్షేత్రంలో ట్యాంకులు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ 5,000 ట్యాంకులో మేము గోకృపామృతం కలుపుతం చేస్తూ ఉన్నాం. ఈ గోకృపామృతం అంటే గోమూత్రము, గోపెండకు సంబంధించి గోపెండ, గోమూత్రం సంబంధించి బ్యాక్టీరియా ఇక్కడ ఉన్న దీంట్లో గోకృపామృతంలో. దీంట్లో 5,000 ట్యాంకులో మేము 50 లీటర్ల మదర్ కల్చర్, అదే రకంగా దేశీయ ఆవు మజ్జిగ 50 లీటర్లు, అదే రకంగా 50 కిలోల బెల్లాన్ని మేము కలిపి మిగిలిన 4,850 లీటర్ వాటర్ పోసి స్వచ్ఛమైన వాటర్తో మేము దాన్ని ఫర్మెంటేషన్ చేస్తూ ఉంటాం. 1 వీక్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ ద్వారాగా మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బోర్వెల్ పంట కాలంలో కలిపి అటు నీటిని ఈ గోకృపామృతంతో కలిసిన నీటిని మా వ్యవసాయ క్షేత్రానికి మేము పంపించి భూమిని అభివృద్ధి చేస్తూ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ సాయిల్ అనేది ఇంకా ఎన్రిచ్ అయ్యి మనకి ఎర్త్వామ్స్ కానీ సహజంగా బ్యాక్టీరియా కానీ డెవలప్ అయ్యి మన ప్రకృతి సిద్ధమైన మంచి ఆహారమైన పంటలు రావడానికి అవకాశం ఉంది. చేస్తా ఉన్నాం ఆ విధానంలోనే. అది కాకుండా మేము జీవామృతం తయారు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ జీవామృతంలో మనము పుట్టమట్టి, బెల్లము, శనగపిండి, గోమూత్రము, గోపెండ దీంతో చేసి మేము జీవామృతం తయారు చేస్తూ ఉన్నాం. ఈ జీవామృతాన్ని మేము డైరెక్ట్గా కూడా పంటకాలు వదిలిపెట్టి పంట పారిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ జీవామృతాన్ని కూడా మేము ఏదైతే బయట నుంచి తెచ్చుకున్న దేశీయ పెండ ఉందో దాంట్లో కలిపి ఘనజీవామృతం తయారు చేసి పోషకాలతో కూడిన విలువలతో కూడిన జస్ట్ వర్మి కంపోస్ట్ లాగా మేము ఘనజీవామృతం తయారు చేసుకోవడం జరిగింది. దానికి హైదరాబాద్ నుంచి బయోఫర్టిలైజర్ తీసుకొచ్చాము. హైదరాబాద్ బయోఫర్టిలైజర్ తెప్పించి ఈ ఘనజీవామృతం కూడా యాడ్ చేసాం. అంటే దీని ఏంటంటే ఒక పెండగా కాకుండా
దాని పోషకాల విలువలు పెంచుకుంటూ మంచి ఉత్పత్తులు మంచి పోషక విలువైన వర్మి కంపోస్టు పెండగా సేంద్రియ ఎరువుగా మేము దాన్ని తయారు చేసుకుని మనకి రసాయనిక ఎరువులు ఏ రకంగా మనం రైతు సోదరులు మనం ఎట్లా చేస్తామో అట్లా ఎకరానికి 3 నుంచి 5 క్వింటాలు మేము దఫాలుగా 3 దఫాలుగా వెదజల్లుతూ జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే సాయిల్ ఎన్రిచ్ అయ్యి ఈ నేచర్ పంటకి భూమి మనం కలుపు యాజమాన్యం కానీ మరి కలుపు దీనికి భూమి మెత్తగా ఉండి ఈ సూక్ష్మజీవులు డెవలప్ అవడానికి కానీ ఎంతో అభివృద్ధి కావడానికి ఎంతో ఉపయోగపడతా ఉంది. ఈ పోషకాలు కాకుండా మనకి జనరల్గా ప్రకృతి సహజ వ్యవసాయంలో మెయిన్గా కీటకనాశనులు అంటే పురుగు మందులు లేని వ్యవసాయమే మన ప్రకృతి వ్యవసాయం. దానికి సంబంధించిన మేము ఏం చేస్తామంటే ఈరోజు మేము ఈ వివిధ రకాల కషాయాలు అది అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, దశపర్ణి కషాయము, పుల్లటి మజ్జిగ, వేపగింజ కషాయము ఇట్లా రకరకాల కషాయాలు తయారు చేసుకుంటా ఉన్నాం. ఆ కషాయాల్లో భాగంగా ఈరోజు మేము దశపర్ణి కషాయం తయారు చేసుకుంటున్నాం. దశపర్ణి మీన్స్ 10, 10 మీన్స్ 10. 10 అంటే మరి ఏదైతే పశువులు మేకలు తినవో అటువంటి ఆకులు, దాంట్లో వావిలాకు, గానుగాకు, వేపాకు, ఉమ్మెత్తాకు, వేపాకు ఇట్లా 5 రకాల ఆకులు, అదే రకంగా బంతి, మనకి జామ, నిమ్మ, అరటి, ఇట్లా దానిమ్మ, ఇట్లా 5-6 రకాలు ఇవి మొత్తం 10 రకాల ఆకులు ఈరోజు మేము దంచి మేము ఒక డ్రమ్ములు వేసుకుంటున్నాం. దీంట్లో ఫర్మెంటేషన్ కోసం ఇది నాట్ బాయిల్డ్ ఐటమ్, వాళ్ళు ఫర్మెంటేషనే. దీంట్లో పసుపు, అదే రకంగా పొగాకు, మరి వెల్లుల్లి, పచ్చిమిర్చి మనం ఈ రకంగా వేసుకుని దీంట్లో ఫర్మెంటేషన్కి దాంతోపాటు గోమూత్రము, గోపెండ కూడా యాడ్ చేసి దశపర్ణి కషాయం చేస్తాం. ఇది మనం తయారు చేయడం వ్యవసాయానికి మనకు ఉపయోగపడదు. ఇది ఫర్మెంటేషన్ కావాలి, 1 నెల 30 to 40 days ఫర్మెంటేషన్ కావాలి. మీరు 200 బ్యారెల్లో తయారు చేసుకుని ఈరోజు దాన్ని అట్టబెట్టుకుంటే రేపు మేము నాటబెట్టినగా మాకు తర్వాత ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు మేము తయారు చేసుకుంటూ జరుగుతూ ఉంది ఇది దశపర్ణి కషాయం. అదే రకంగా అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి మేము పంట నాటిన తర్వాత అగ్నాస్త్రం చేసుకుంటాం. అగ్నాస్త్రంలో ఇది 5 రకాల ఆకులు వేస్తాం. గోమూత్రంలో మేము దాన్ని బాయిల్ చేసుకుని మేము పంటకి పిచికారి చేసుకుంటాం. ఇట్లా అది కాకుండా వేపగింజలు కూడా ఉన్నాయి మా దగ్గర సేకరించినాయి. మా దగ్గర వేప చెట్లు ఉన్నాయి, వేపగింజలు సేకరించాం. ఈ వేపగింజ దంచి వేపగింజ కషాయం కూడా దాంట్లో కలుపుకొని మేము పిచికారి చేస్తూ ఉంటాం. ఈ రకంగా మేము పురుగు వచ్చినప్పుడు రకరకాలుగా వివిధ కీటకనాశులు, అది అగ్నాస్త్రం కావాలి. ఫస్ట్లో స్టార్టింగ్ బ్రహ్మాస్త్రము, చిన్న కీటకాలకి కొద్దిగా పెద్ద అయితే అగ్నాస్త్రము, అన్ని కీటకాల కోసము చాలా ఉపయోగపడడానికి దశపర్ణి కషాయం కూడా మేము సొంతంగా తయారు చేసుకుని మేము మా వ్యవసాయ క్షేత్రానికి ఈ రకంగా మేము పిచికారి చేస్తూ మా పంటలని ప్రకృతి వ్యవసాయ పంటలని కాపాడుకొని మంచి నాణ్యమైన పోషకాలతో కూడిన మంచి విలువతో కూడిన ఆహారాన్ని ఈ మైసూర్ మల్లిక దేశీ రకాన్ని మేము పండించడానికి ఉపయోగపడుతున్నాం. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతికి సంబంధించిన మన ఆకులు కానీ అంటే అది వ్యవసాయ వ్యర్థాలు కావచ్చు, పశువుల వ్యర్థాలు కావచ్చు, లేకపోతే చెట్ల యొక్క వ్యర్థాలతో చేసేదే ప్రకృతి వ్యవసాయం. దాంట్లో భాగంగానే మీ చెట్ల నుంచి సేకరించిన ఆకులు ఏదైతే మేకలు పశువులు తినవో అది కీటకం కూడా పురుగు కూడా ఇష్టపడదు కాబట్టి దాన్ని మేము సేకరించి దంచి ఈ రకంగా బాయిల్ చేసి ఆ పురుగుని మేము కొంతవరకు ఎగ్స్ పెట్టకుండా కానీ అది బయటకు పోవడానికి కానీ అనుకూలమైన పరిస్థితులు మీకు కల్పించడానికి ఈ రకం వివిధ రకాల కషాయాలు తీసుకుంటూ జరుగుతుంది. ఇది ప్రకృతి సిద్ధం కాబట్టి బయట ఏం తెచ్చుకోం కాబట్టి మన క్షేత్రంలో మన చుట్టుపక్కల ఉన్న గట్ల మీద ఉన్న చెట్లు మా దగ్గర ఆ రకంగా ఉన్నాయి. సీతాఫలం కానీ, వావిలాకు కానీ, వేపాకు కానీ అన్ని రకాల ఆకులు ఉన్నాయి మా దగ్గర. ఈ రకాల ఆకులతో మేము సేకరించి మా యొక్క సేకరించిన ఈ కషాయాలతోనే మా పంటని ఈ రకంగా కాపాడుకుంటూ జరుగుతుంది. ప్రభుత్వం ప్రోత్సహించి చెప్పి రసాయనిక ఎరువులు స్టార్ట్ చేసాము 1960లో దశకం నుంచి. ఈ రసాయన వినియోగం ఏదో సైంటిస్టులు అప్పుడు ఎకరానికి బస్తా 50 కిలోలు 20 కిలోలు వేయండి అన్నారు. దీన్ని మనం అప్పుడు పచ్చటి ఎరువులు ఉన్నాయి, పశువుల పెండ ఉంది, పశు సంపద ఉంది. ఈరోజు పశు సంపద లేదు, పశువుల ఎరువులు లేవు, పచ్చటి ఎరువులు లేదు కాబట్టి రైతులు మనం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు ప్రభుత్వం సప్లై చేస్తుందని చెప్పి పంట అధిక దిగుబడి కోసం మనం రైతులు మేము వాడుతూ ఉందాం. దానివల్ల రైతులు ఏంటంటే భూములు నిస్సారమైపోతున్నాయి. ఇవి తరతరాల ఆస్తి. ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు ఎన్నో లక్షల సంవత్సరాలు ప్రకృతిగా ఏర్పడిన భూమి. ఈ భూమి గత 50 సంవత్సరాలు నిస్సారమైపోయింది. ఈ నిస్సారమైన భూమిని మరి కెమికల్ లేకుండా అంటే రసాయనిక ఎరువులు లేకుండా, రసాయనిక పురుగు మందులు లేకుండా నేచురల్గా ఈ రకంగా పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, కషాయాలు కావచ్చు, అదే రకంగా సేంద్రియ ఎరువులు కావచ్చు, ఈ రకంగా సొంతంగా తయారు చేసుకుని ఈ రకంగా నాణ్యమైన ఉత్పత్తులకి మేము పండించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రిపేర్ చేసుకుని మంచి ఉత్పత్తుల కోసం వేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రపంచానికి మనకు కావాల్సింది ఒకప్పుడు ప్రజలు మంచి డబ్బు సంపాదన డబ్బు వెనుక పడిపోయారు. ఇప్పుడు ఆరోగ్యం కావాలని ఆరోగ్యం పోయారు. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అడిగారు, ఇప్పుడు ఫ్యామిలీ ఫార్మర్ కావాలనే పరిస్థితి వచ్చింది. రకరకాల మా దగ్గర చాలామంది వినియోగదారులు కూడా వచ్చి వారి ఆరోగ్యం కోసం, వారి కుటుంబ ఆరోగ్యం కోసం మా దగ్గర సంప్రదించి మా దగ్గర మంచి ఉత్పత్తి తీసుకెళ్ళి వాడటం జరుగుతుంది. వారి యొక్క ప్రోత్సాహంతో మేము ఈ రకంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పెంచుకుంటూ మేము ముందుకెళ్తాం జరుగుతుంది. పాపారావు 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ,
ఔషధ పండ్ల రకాలను ప్రకృతి పద్ధతిలో పండిస్తున్నారు. తాను పండించే పంటలతో పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాల, రాష్ట్రాల రైతుల నుంచి సేకరించి వాట్సాప్ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సాప్లో న్యాచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న పాపారావు ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వరి పండిస్తూ మా అవసరాలకు తగ్గట్టుగా మా వ్యవసాయ క్షేత్రంలో 1/4 ఎకర్ అంటే 25 గుంటల్లో 25 సెంట్లు అంటే 10 గుంటల్లో మా వ్యవసాయ క్షేత్రంలో ఒక మిరక చేసి దిబ్బ చేసి హైట్లో వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు. ఇది పాలేకర్ ఫైలర్ సిస్టమ్. ఈ ఫైలర్ సిస్టంలో వివిధ రకాల పండ్లు, కాయగూరలు మనకి ఏటీఎం లాగా, అంటే ఏటీఎం అంటే మనం డబ్బులు అయితే ఏ రకంగా డ్రా చేస్తున్నామో ఆ రకంగా మనకి రోజు కూడా వివిధ కూరగాయలు కానీ పండ్లు కానీ మన అవసరం కొద్ది మన కుటుంబానికి అవసరం తగ్గట్టు దొరుకుతూ ఉంటాయి, అవైలబుల్ అయితే ఉంటాయి. ఈ రకంగా ఇప్పుడు ఈ పండ్ల మొక్కలు వచ్చేప్పటికి గ్రేప్స్, ఇక్కడికి మేము సిటీకి తీసుకొచ్చాము, ఇది గ్రేపు. అదే రకంగా యాపిల్ కూడా మేము అక్కడ హిమాచల్ ప్రదేశ్ తెప్పించాం. అవకాడో, ఈ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. దీంట్లో 20 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి మా వ్యవసాయ క్షేత్రంలో. అంటే అది ప్రకృతి సహజంగా ఏ సీజన్ కావాలో ఆ సీజన్ కాస్తుంది. ఇప్పుడు ఈరోజు జామకాయ సీజన్, జామకాయలు ఉన్నాయి. మొన్నటి వరకు మామిడికాయ సీజన్, మామిడికాయలు ఉన్నాయి. రేపు సీతాఫలం వచ్చేసరికి సీతాఫలం ఉంటాయి. ఇప్పుడు రేపు గ్రేప్స్ సమ్మర్లో వచ్చేప్పుడు సమ్మర్లో గ్రేప్స్ ఉంటాయి. ఈవెన్ యాపిల్ కూడా కాసింది. అంటే మేమేమంటే కాలానుగుణంగా మనం వివిధ రకాల పండ్ల మొక్కలు పెట్టినప్పుడు ప్రకృతి సిద్ధంగా చలికాలం కాసేది చలికాలం కాస్తాయి, ఎండాకాలం కాసేది ఎండాకాలం కాస్తాయి, వానకాలం కాసేది వానకాలం కాస్తాయి. ప్రకృతి అనుకూలంగా మనం బజార్లో పోయి కొనుక్కుని తినే పని కాదు. ఇలా బజార్లో కొనుక్కోవాలంటే మనం భయప్రాంతులు అయ్యే పరిస్థితి. కారణం ఏంటంటే దానిలో మనకు తెలియదు కాదు, పండ్లు మక్కడానికి కానీ, దానికి నాణ్యత కోసం కానీ, క్వాలిటీ కోసం కానీ, రంగుల కోసం కానీ రకరకాల విషతుల్యాలు కలుపుతూ ఉన్నారు. మనం అటువంటి దాని జోలికి పోకుండా ఒక ఫార్మర్గా మన క్షేత్రంలో మనం ఒక పావెకరంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు ఈ రకంగా పెట్టుకుని మన ఇంటి అవసరాల కోసం మనం వాడుకుంటే మనకి వరి సరిపోదు. వరి పంట రైస్ అంటే వరి పంట సరిపోదు, కాయగూర పండ్లు కూడా కావాలి. కాబట్టి మిర్చి కానించి మనకి ప్రతి ఒక్కరు కూడా కాయగూర కానీ, ఆకుకూరలు కానీ, దుంపజాతులు కానీ, మేము 5 రకాల దుంపజాతులు పెట్టాం, 5 రకాల అట్టి మొక్కలు పెట్టాం, 5 జాతులు. అదే రకంగా బొప్పాయి పెట్టాం, జామ పెట్టాం, డ్రాగన్ ఫ్రూట్ పెట్టాం, మనకి వాటర్ యాపిల్ పెట్టాం, బేర్ యాపిల్ పెట్టాం, అవకాడో పెట్టాం, యాపిల్, దానిమ్మ, ఈ చెర్రీసు, సపోటా, స్టార్ ఫ్రూటు, ఇట్లా లేని మొక్క లేదు. అన్ని రకాల మొక్కలు కూడా మన కాలానుకూలంగా అన్నీ అవుతాయి. కావని కాదు, మనం పెట్టుకుంటే ఈ ఫైలర్ సిస్టంలో ఒక రైతుకి తన అవసరాలు బయటకు వెళ్లకుండా ఒక వ్యవసాయదారుడుగా మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మన అవసరాలు మనం తీర్చుకోవాలి. మన మార్కెట్ మీద డిపెండ్ కాకుండా ఇక సిటీ అంటే తప్పదాలకు పోయి కొనుక్కుంటారు బయట మార్కెట్లో. ఆకుకూర కానించి, పండ్ల కానించి, దుంపజాతి కానించి వివిధ రకాలుగా మనకి అన్ని రకాలుగా ఈ రకంగా మన ఫైలర్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు ఒక కొంత భాగాన్ని మనం కేటాయిస్తే మన వ్యవసాయ క్షేత్రంలో ఆ భాగంలో ఇది నాణ్యమైన ప్రకృతి సిద్ధమైన ఈ రకంగా పండ్లు, కూరగాయలు మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు దీని మీద దృష్టి పెట్టుకుని ఈ రకంగా ముందుకెళ్ళాలని మా ఉద్దేశం. దీన్ని గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. దీన్ని తీగజాతి పందిరి కోసం మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినట్టుంది. పోల్స్ బాతి వైర్లు అల్లిచ్చిలేరు, కానీ మరి దీనికి డ్రిప్ ఇరిగేషన్ కూడా కావాలి. ప్రస్తుతం మేము ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తా ఉన్నాం. సరే, గవర్నమెంట్ కూడా ఈ రకంగా దృష్టితో రైతుకి ఏం కావాలని చెప్పి అవి చేస్తూ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఉపయోగపడే పనులు ఇటువంటి పనులు చేస్తూ ఉంటే రైతు కూడా మేము ముందుకెళ్ళి ఈ రకంగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మా ఉద్దేశం. పసుపు తవ్విన తర్వాత ఉడకబెట్టి పాలిష్ చేసి అమ్మడం సాధారణ పద్ధతి. అలా కాకుండా పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగ్గిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణా సేలం రకాల పసుపును కూడా సాగు చేయిస్తున్నారు. అన్ని రకాల పంటలను రైతు పండించి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తన వంతు కృషి చేస్తున్నారు పాపారావు. రైతులు అన్ని రకాల పంటలు పండించాలని, అన్ని పనులు వ్యక్తిగత శ్రద్ధతో చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీయ రకాల ఈ మైసూర్ మల్లిక వెరైటీని మేము పూర్తి స్థాయిలో పక్వానికి వచ్చేదాకా ఉండి మా వ్యవసాయ క్షేత్రంలో దాన్ని మిషన్తో హార్వెస్ట్ చేసి మేము డ్రై ప్లాట్ఫామ్స్ మీద ఆరబెట్టి పూర్తి స్థాయిలో మేచర్ 12-13 వచ్చాక గన్ని బ్యాగుల్లో స్టోర్ చేసి మేము నిల్వ ఉంచుతాం. ఎందుకంటే పోషకాలతో కూడిన విలువ కూడిన ఈ పంటని మనం వెంటనే చేస్తే అది గెయిన్స్ కరెక్ట్ రావట్లేదు.
మన తినడానికి కూడా అనుకూలంగా లేదు ఉద్దేశంతో మేము 1 ఇయర్ టు 1.5 ఇయర్ మేము దాన్ని ప్యాడీని స్టోర్ చేసి ఎవ్రీ మంత్ మిల్లింగ్ కూడా మేము 3 నెలలు 6 నెలలు కాదు. ఎందుకంటే మేము పట్టించేది వైట్ రైస్ కాదు, బ్రౌన్ రైస్కి ఇస్తాం. ఈ బ్రౌన్ సెమీ బ్రౌన్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే పురుగు వస్తుంది కాబట్టి మేము ఎవ్రీ మంత్ మిల్లింగ్ చేసి వినియోగదారులకి మేము మంచి నాణ్యమైన రైస్ని మేము అందజేస్తాం జరుగుతూ ఉంది. కాబట్టి మేము దీన్ని 1 ఇయర్ మేము పంట పండిస్తాం. 1 ఇయర్ అయితే మరి దాని పంటను ఆపకుండా 1 ఇయర్ చేస్తూ ఉన్నాం. చేసి మంచి ఉత్పత్తిని నాణ్యమైన ఉత్పత్తిని వినియోగదారులకు ఇస్తూ ఉన్నాం. మేము అనేది ఇప్పుడు దీంట్లో ప్రభుత్వాలు ఏంటంటే మన రైతులు కూడా ఆలోచించాలి. మనం రసాయనిక ఎరువులు వేసి రసాయనికతో పండించిన పంటల్లో నాణ్యం పోయింది, అటు గాలి పాడైంది, భూమి దెబ్బతిన్నది, మనకి దాంట్లో పోషకాల విలువ తగ్గుతుంది. ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్ ఏదైతే ఉన్నాయో సైంటిఫిక్ వెరైటీస్ అన్నీ పంట దిగుబడిస్తున్నాయి, కానీ మనకి దాంట్లో పోషకాలు నిల్లు ఉంటున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏమంటుంది రైస్ మిల్లర్స్ని, దీంట్లో ఐరన్ కలపండి, మెగ్నీషియం కలపండి, జింక్ కలపండి అంటుంది. బియ్యంలో కలుపుతాం కాదు, మన పంటనే అన్ని పోషకాలు వచ్చేటట్టు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే అన్ని పోషకాలు బియ్యంలో వస్తాయి. ఆ బియ్యాన్ని మనం భుజిస్తే మనకు నేచర్గా అన్ని విటమిన్స్ ఎక్కుతాయి. అంతేగాని ఏదో మనం కెమికల్ పంట పండించి దాన్ని ఏదో పోషకాలు కలిపి తింటాం అనేది అది వాస్తవ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం అని నేను అనుకుంటున్నాను. దానికోసమే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మమ్మల్ని వినియోగదారులు కూడా ఆదరిస్తున్నారు, మంచి ఉత్పత్తులు కావాలంటున్నారు. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే అన్నీ కూడా ఒకప్పుడు మనకి ఏదో రకరకాలుగా ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మెడికల్ హాళ్ళు హాస్పిటల్ కనబడుతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు అంటున్నారు. అన్నీ ఆరోగ్యం లేవు, ఆరోగ్యాల్లో బారలేదు. ఇది మన దేశము అనారోగ్య బారిన పడిపోతున్నాం. ఎందుకంటే రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతూ ఉన్నాం. ఈ రసాయనిక ఎరువులకి మన గవర్నమెంట్ ప్రోత్సహించింది, సైంటిస్ట్ ప్రోత్సహించారు. ఏదో కొంతవరకు వేసుకోమన్నారు, మనం అతిగా వాడుతూ ఉన్నాం. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు యూరియా తగ్గేయండి వాడకం, మీకు 50% ఇస్తామని రాష్ట్రాలు కానీ చెప్తుంది మోడీ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. అది ఎందుకంటే మన కోసమే అది. దానివల్ల ఏంటంటే భూమి నిస్సారం కాదు, నీరు దెబ్బతినదు, గాలి దెబ్బతినదు, అన్ని నేచర్గా ఉంటాయి. మనం అన్ని ప్రకృతి అంతా పాటు చేస్తున్నాం. గత 50 ఏళ్ళకి వెళ్ళి మనం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడాం. ఇప్పటికైనా కానీ మనం ఒక రైతు సోదరుగా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి మంచి నాణ్యమైన మంచి పోషకాలతో కూడిన ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఉత్పత్తులు పొంది మనం కూడా తోటి సమాజానికి మంచి ఉత్పత్తులు ఇవ్వాలని నా ఉద్దేశం. కాబట్టి రైతు సోదరులు మనం తన వరకైనా కానీ కనీసం ముందు సమాజానికి తనకి పక్క పెట్టే కానీ ముందు రైతు సోదరులు తన వరకు తన వ్యవసాయ క్షేత్రంలో తనకి ఏం కావాలా, అది కాయగూర కావచ్చు, పండ్లే కావచ్చు, వరి ఉత్పత్తి కావచ్చు, తన ఉత్పత్తులు తను పండించుకుని తను తింటూ తను ఎక్సైజ్ ఉన్నప్పుడు తోటి సమాజానికి సభ్య సమాజానికి ఇచ్చి సమాజ అభివృద్ధి కూడా కోరుకుంటే బాగుంటుంది. దీనికోసం బాగుంటుందన్న ఉద్దేశం. అయితే ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇదంతా బాల్య దశలో ఉంది ఈ ప్రకృతి వ్యవసాయం అనేది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు, మన కేంద్ర బడ్జెట్లో 1 కోటి మంది రైతులు చేస్తామని ప్రభుత్వం చేపిస్తామంటున్నారు. మాకు కూడా మన రీసెంట్గా హైదరాబాద్ కూడా 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు దీనికి సంబంధించి. మేము కూడా జిల్లాలో కూడా వివిధ రైతులకు మమ్మల్ని ఎడ్యుకేట్ చేయమన్నారు. మా వ్యవసాయ క్షేత్రంలో ఆ రకంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మేము గతంలో కూడా 2000 మందికి మేము అవేర్నెస్ చేస్తాం జరిగింది లాస్ట్ ఇయర్. మేము కూడా చేయడానికి రెడీ ఉన్నాం. సరే ఏదేమైనా దీనికి ప్రభుత్వాలు కానీ శాస్త్రవేత్తలు కానీ తోడ్పాటు కూడా అవసరము. ఎందుకంటే ప్రభుత్వాలు ముఖ్యంగా రసాయనిక ఎరువులకి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 90% యూరియాకి ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,00,000 కోట్లు ఇస్తుంది యూరియాకి. నైట్రోజన్ మీద యూరియా మీద సబ్సిడీ 1,00,000 కోట్లు ఇస్తుంది. మరి సబ్సిడీ మీరు ఏం చేస్తారు, ఉపసంహరించుకోండి. దానికి ప్రత్యేకంగా మాకేం చేయాలా, మీరు ప్రభుత్వాలు ఏం చేయాలంటే మేము ఆవును పెంచండి, బర్రెని పెంచండి, ఆ పరిస్థితి లేదు. గ్రామాల్లో మ్యాన్ పవర్ బాగా ఇదైపోయింది. మేమేమంటున్నామంటే అది గోశాలు కావచ్చు, డైరీస్ కావచ్చు, వాళ్ళు ప్రోత్సహించండి. ఆ ఉత్పత్తులు వస్తాయి మాకు, గోమూత్రం కానీ గోపెండ కానీ రకరకాల ఉత్పత్తులు వస్తాయి, వర్మి కంపోస్ట్ కానీ వస్తాయి. మీ ప్రభుత్వాలు రసాయనిక ఎరువులు ఏ రకంగా ప్రోత్సహించారో అదే రకంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రభుత్వాలు వాటికి మాకు సబ్సిడీలో కొనుగోలు చేసి సబ్సిడీ ధరకి అది వర్మి కంపోస్ట్ కావచ్చు, గోమూత్రం కావచ్చు, వృక్ష జంతు సంపాదించే బయో ఫర్టిలైజర్ కావచ్చు, ఏమైనా కానీ మాకు పూర్తి స్థాయిలో అందజేసినాడు. అలాంటి రైతు సోదరులు ముందుకొచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుందని మా ఉద్దేశం. ఆవు మూత్రం, ఆవు పేడ, ఆకులతో కషాయాలు తయారు చేస్తూ పంటలకు అందిస్తూ ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే కాదు, భూమికి జీవం పోస్తున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు పాపారావు. ఇదే స్ఫూర్తితో మరింత మంది రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆశిద్దాం. ఇది ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో, రైతుల విజయ గాథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.